ఉపాధ్యాయ మిత్రులకు ఎన్ స్కూల్ యాక్టివిటీస్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్‌ను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ ఫైనాన్షియల్ ఇయర్‌కి సంబంధించి మనం ఫిబ్రవరిలో ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయాల్సి ఉంది. సో, ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్‌ను చాలా సులభంగా మనమే ఓన్‌గా ప్రిపేర్ చేసుకోవడం ఎలాగా అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్‌ను ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఒక సాఫ్ట్‌వేర్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ సాఫ్ట్‌వేరు నెట్‌లో ఫ్రీగా అవైలబుల్‌గా ఉంచడం జరిగింది. సో, ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి సాఫ్ట్‌వేరు పుట్టా శ్రీనివాస్ రెడ్డి గారి సాఫ్ట్‌వేర్. సో, ఈ సాఫ్ట్‌వేర్‌ను మీ సిస్టమ్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ ఈ రకంగా కనిపిస్తుంది. సో, ఇక్కడ అన్నీ శ్రీనివాస్ రెడ్డి గారి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. వాటన్నిటిని చేంజ్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఫస్ట్ మనం ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయడానికి ఓల్డ్ ఆర్ న్యూ టాక్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఐటీ ఫైనాన్షియల్ ఇయర్ 2020, 21 పాత విధానంలో చెల్లిస్తారా? లేక నూతన విధానంలో చెల్లిస్తారా? అని ఇవ్వడం జరిగింది. ఓల్డ్ రెజిమ్ ఆర్ న్యూ రెజిమ్. ఇక్కడ ముందుగా మీకు ఏది బెటర్ ప్లాన్ అనిపిస్తే అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఓల్డ్‌లో అయితే అన్ని డిడక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇది బెటర్‌గా ఉంటుంది. సో, మీ యొక్క ప్లాన్‌ను చెక్ చేసుకోవడానికి మీరైతే ఇన్‌కమ్ టాక్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్కడ అవైలబుల్‌గా ఉన్న కాలిక్యులేటర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియోను ఐకార్డ్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి. సో, మీరైతే ఓల్డ్ ప్లాన్ సూటబుల్‌గా ఉంటుంది కాబట్టి ఓల్డ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ వన్ బై వన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫిల్ చేస్తున్నటువంటి క్యాండిడేట్ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. డిజిగ్నేషన్ సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, జీహెచ్ఎం మీ యొక్క డిజిగ్నేషన్స్‌ను ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అనేది 2 కేటగరీస్ చూపించడం జరుగుతుంది. మీరు ఏ కేటగరీలోకి రావడం జరుగుతుందో ఆ కేటగరీని సెలెక్ట్ చేసుకోండి. నేను నాన్ గెజిటెడ్ కాబట్టి నాన్ గెజిటెడ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎంప్లాయీ పాన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క పాన్ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నంబర్‌ను ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మండల్, డిస్ట్రిక్ట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క స్కూల్ మండల్ అండ్ డిస్ట్రిక్ట్ నేము ఈ బాక్స్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ వర్కింగ్ మీ స్కూల్ యొక్క నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సీఎంఆర్ఎఫ్ డిడక్టెడ్ యెస్ ఆర్ నో అని అడగడం జరిగింది. సో, సీఎంఆర్ఎఫ్ మీకు డిడక్షన్ అయినట్లయితే ఇక్కడ యెస్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే నో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, నాకు సీఎంఆర్ఎఫ్ డిడక్షన్ అవ్వలేదు కాబట్టి నేను నో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో, ఈ విధంగానైతే మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన సాలరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్ ఫస్ట్ బేసిక్ పే యాజ్ ఆన్ జనవరి 20 అని అడగడం జరిగింది. జనవరి 20 మీ యొక్క బేసిక్ పేని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ట్రయాంగిల్ ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ బేసిక్ పే లిస్ట్ ఓపెన్ అవుతుంది. స్క్రోల్ చేయడం ద్వారా బేసిక్ పేను సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, నెక్స్ట్ ఫిబ్రవరి 2020 బేసిక్ పేను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో, లిస్ట్‌లో నుంచి మీ యొక్క బేసిక్ పేని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. టీఎస్ ఇంక్రిమెంట్ ఎంతో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎఫ్‌పిఐ ఉన్నట్లయితే ఇవ్వండి. లేదంటే 0. ఇంకా అడిషనల్ అదర్స్‌లో ఏదైనా ఇంకా మీకు స్పెషల్ ఇంక్రిమెంట్స్, స్పెషల్ అలవెన్సెస్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. లేనట్లయితే ఇదంతా 0 ఉంచేయండి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ మంత్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేసినట్లయితే ఇక లిస్ట్ ఓపెన్ అవుతుంది. మార్చ్ 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకైతే ఇంక్రిమెంట్ మంత్స్ ఇవ్వడం జరిగింది. మీ ఇంక్రిమెంట్ మంత్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ మీరు ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో గనక ఏఏఎస్ తీసుకున్నట్లయితే ఇక్కడ యెస్ ఆర్ నో ఇవ్వాల్సి ఉంటుంది. తీసుకుంటే యెస్ లేదంటే నో ఇవ్వాల్సి ఉంటుంది. సో, నేను తీసుకోలేదు కాబట్టి నో ఇవ్వడం జరిగింది. మీరు యెస్ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ
ఎన్ని సంవత్సరాల స్కేల్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అది ఏ మంత్ నుంచి అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీకు ఏఎస్ ఉన్నట్లయితే ఇవ్వండి. లేదంటే నో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హెచ్ఎం అలవెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. హెచ్ఎం అలవెన్స్ ఆర్ హయ్యర్ క్లాస్ అలవెన్సెస్. ఎస్‌జిటిస్ ఎవరైనా హై స్కూల్‌లో వర్క్ చేస్తున్నట్లయితే వారికి హయ్యర్ క్లాస్ అలవెన్స్ కూడా ఉంటుంది. హెచ్ఎంస్ అయితే హెచ్ఎం అలవెన్స్. మీ యొక్క అలవెన్స్‌ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. మీరు పిహెచ్‌సి అయినట్లయితే యెస్, లేదంటే నో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ టేకెన్ ప్రమోషన్ అని అడగడం జరిగింది. సో, ప్రమోషన్స్ ఏమీ లేవు కాబట్టి దాదాపుగా నో ఉంటుంది. మీరు ఏదైనా తీసుకుంటే యెస్ ఇవ్వండి. ఇఫ్ ప్రమోషన్ తీసుకున్నట్లయితే ఆ ప్రమోషన్ తీసుకున్నటువంటి డేట్‌ను ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. యెస్ అయినట్టయితే ఇది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో, అక్కడ నో ఇచ్చాం కాబట్టి ఇది సెలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ప్రమోషన్ ఫిక్సేషన్ ఆప్షన్ అనేది ప్రమోషన్ ఉంటేనే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ యెస్ సెలెక్ట్ చేసినట్లయితే ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నో కాబట్టి అవన్నీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. హెచ్ఆర్ఏ సెలెక్ట్ చేయండి. మీ యొక్క హెచ్ఆర్ఏ ఇక్కడ 12, 14.5, 20, 30 ఇవ్వడం జరిగింది. అందులోంచి మీ హెచ్ఆర్ఏని సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా చేంజ్ అయినట్లయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయినట్లయితే హెచ్ఆర్ఏ చేంజ్ అవుతుంది. అలాంటి వారు ఆ చేంజ్ అయినటువంటి హెచ్ఆర్ఏ ఏ మంత్ నుంచి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ నో చేంజ్ ఉన్నట్లయితే నో చేంజ్ అని ఇవ్వండి. సో, హెచ్ఆర్ఏ చేంజ్ అయితే చేంజ్ అయినటువంటి హెచ్ఆర్ఏ పర్సెంటేజ్‌ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈఎల్ సరెండర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఈఎల్ సరెండర్ చేసుకున్నట్లయితే ఏ మంత్ ఈఎల్ సరెండర్ చేసుకున్నారనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సరెండర్ లేనట్లయితే నాట్ అవైల్డ్ అని ఇవ్వండి. నెక్స్ట్ సీసీఏ రిసీవ్డ్ ఉన్నట్లయితే అమౌంట్ ఇవ్వండి. లేనట్లయితే 0 ఇవ్వండి. ఎనీ చేంజెస్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో, చేంజెస్ ఏమీ లేవు కాబట్టి ఏమి ఇవ్వట్లేదు. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫీ, ఇది మీరు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫీ క్లెయిమ్ చేసుకున్నట్లయితే ఇక్కడ అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మనమైతే ఇద్దరు చిల్డ్రన్‌కు ఫీ కన్సెషన్ తీసుకోవడం జరుగుతుంది. తీసుకుంటే అమౌంట్ ఇవ్వండి, లేదంటే 0 ఇవ్వండి. సో, ఈ విధంగా సాలరీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదర్ ఏరియాస్ క్రెడిటెడ్ ఇఫ్ ఎనీ అని అడగడం జరిగింది. సో, ఇక్కడ ఏదైనా అదర్ ఏరియాస్ ఉంటే ఇవ్వండి. ఇది దాదాపుగా మనం ఇక్కడ ఏమి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదు. సో, ఉన్నట్లయితే పే డిఏ, హెచ్ఆర్ఏ, అదర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డీడీఓ పర్టిక్యులర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది డీడీఓ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క డీడీఓ ఎవరనేది వారి నేమ్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డీడీఓ డెసిగ్నేషన్ స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఆర్ ఎంఈఓ, మీకు డీడీఓ ఎవరనేది వాళ్ళ డెసిగ్నేషన్ ఇక్కడ ఇవ్వండి. డీడీఓ ట్యాన్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ డీడీఓను అడగడం ద్వారా ఈ ట్యాన్ నెంబర్ తెలుసుకోవచ్చు. లేదంటే మీ ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌లో డీడీఓ ట్యాన్ నెంబర్ ఉంటుంది. అది చూసి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డీడీఓ ఆఫీసు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ సాలరీ సేవింగ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సాలరీ సేవింగ్ డీటెయిల్స్‌లో పీఎఫ్ టైప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క పీఎఫ్ ఏజీ జీపీఎఫ్, జెడ్పీ జీపీఎఫ్, సిపిఎస్. మనకైతే జెడ్పీ జీపీఎఫ్, సిపిఎస్ ఉంటుంది. సో, జీపీఎఫ్ వాళ్ళు జెడ్పీ జీపీఎఫ్ సెలెక్ట్ చేయండి. సిపిఎస్ వాళ్ళు సిపిఎస్ సెలెక్ట్ చేయండి. మీ యొక్క సిపిఎస్, జీపీఎఫ్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ. నెక్స్ట్ పీఎఫ్ సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. జీపీఎఫ్ ఎంత కట్ అవుతుంది ఆర్ సిపిఎస్ ఎంత అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా చేంజెస్ ఉన్నట్లయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ మంత్ నుండి చేంజ్ చేయడం జరిగింది అనేది ఇక్కడ ఇవ్వండి. సో, చేంజెస్ ఏమీ లేనట్లయితే నో చేంజెస్ ఇవ్వాల్సి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ చేంజ్ అయినట్లయితే ఎంత అమౌంట్ చేంజ్ అవ్వడం జరిగింది అనేది ఆ అమౌంట్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ టీఎస్జిఎల్ఐ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ టీఎస్జిఎల్ఐ నెంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ అమౌంట్ మీ
టీఎస్‌జిఎల్ఐ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా చేంజెస్ ఉన్నట్లయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నా యొక్క టీఎస్‌జిఎల్ఐ డిసెంబర్ 2020 నుంచి చేంజ్ అవ్వడం జరిగింది. సో, నేను ఆ మంత్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. చేంజ్ సబ్స్క్రిప్షన్ 1400గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మీ యొక్క సబ్స్క్రిప్షన్ అమౌంట్ చేంజ్ అయినట్లయితే చేంజ్ చేసుకోండి. లేదంటే ఏం మార్పు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. ఎల్ఐసి శాలరీ సేవింగ్స్ స్కీమ్ ఏదైనా ఉన్నట్లయితే ఆ అమౌంట్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ జిఐఎస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లిస్ట్‌లో నుంచి 15, 30, 60, 120 మీ యొక్క జిఐఎస్ అమౌంట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లీవింగ్ ఇన్ ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓన్ హౌస్, రెంటెడ్ హౌస్. ఓన్ హౌస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు హౌస్ మీద తీసుకున్నటువంటి లోన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెంట్ హౌస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓన్లీ మీ హౌస్ రెంట్ మాత్రమే డిడక్షన్ అవుతుంది. రెంట్ హౌస్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ 1 మంత్ హౌస్ రెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, 1 మంత్ హౌస్ రెంట్‌లో మీరు 3000 వరకు ఇచ్చినట్లయితే ఏ విధమైనటువంటి రిసిప్ట్ సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. మీరు 8300 వరకైతే రిసిప్ట్ ఇవ్వడం ద్వారా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ అయినట్లయితే 1,00,000 దాటుతుంది కాబట్టి ఓనర్ యొక్క పాన్ కార్డ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో, నేను ఓన్ హౌస్ కాబట్టి నేను ఓన్ హౌస్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓన్ హౌస్ సెలెక్ట్ చేసినట్లయితే రెంట్ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఒకవేళ మీకు ఓన్ హౌస్ ఉండి వేరే రెంట్ హౌస్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ రెంట్ అమౌంట్ ఇవ్వండి. సో, ఇచ్చినట్లయితే మీరు రెంట్ మరియు హోమ్ లోన్‌పై ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అమౌంట్ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా 2 రకాల బెనిఫిట్స్‌నైతే పొందడానికి అవకాశం ఉంటుంది. సో, నెక్స్ట్ ఓన్ హౌస్ సెలెక్ట్ చేసిన వారు ఇక్కడ ఆర్ యూ టేకెన్ హౌస్ లోన్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏ ఫైనాన్షియల్ ఇయర్‌లో హౌస్ లోన్ తీసుకున్నాం అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో, అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లోన్ లెండర్ మీరు ఎక్కడి నుంచి లోన్ తీసుకున్నారు, బ్యాంక్ యొక్క నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బ్యాంక్ బ్రాంచ్ టౌన్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ రీపేమెంట్ ఆఫ్ హోమ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్. మీ హోమ్ లోన్ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో స్టేట్మెంట్ ద్వారా చూసి ఎంత పే చేశారనేది ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అయితే ఎంత పే చేశారో ఆ ఇంట్రెస్ట్ ఇక్కడ ఇవ్వండి. లోన్ ఎంత అమౌంట్ తీసుకున్నారనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క హౌస్ వాల్యూను ఈ బాక్స్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ రెంట్ హౌస్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. సో, రెంట్ హౌస్‌లో ఉంటూ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళైతే అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, ఓన్లీ ఓన్ హౌస్ లేకుండా రెంట్ హౌస్‌లో ఉన్న వాళ్ళైతే ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఓన్ హౌస్ వాళ్ళు ఈ వివరాలన్నీ ఫిల్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ రెంట్ హౌస్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు రెంట్ హౌస్ ఓనర్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నో ఎంట్రీ రిక్వైర్డ్ అని కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఓన్ హౌస్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ రెంట్ హౌస్ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ది హౌస్ ఓనర్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాన్ నెంబర్ 1,00,000 దాటినట్లయితే నెక్స్ట్ హౌస్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ కాలనీ విలేజ్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఉంటున్నటువంటి రెంట్ హౌస్ అడ్రస్ ఇవ్వండి. నెక్స్ట్ మండల్ నేమ్ ఇవ్వండి. డిస్ట్రిక్ట్ నేమ్ కూడా ఇవ్వండి. ఇది రెంట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు. ఓన్ హౌస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఏ రకమైనటువంటి డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ శాలరీ సేవింగ్‌కి సంబంధించి డిడక్షన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సేవింగ్స్‌లో ఫస్ట్ చిల్డ్రన్ ట్యూషన్ ఫీ
2 చిల్డ్రన్స్ ఫీ అయితే కన్సెషన్ పొందొచ్చు. ఇక్కడ పిల్లల కోసం మీరు మీ ట్యూషన్ ఫీజుని అమౌంట్ చేయండి. ట్యూషన్ ఫీజును ఎంటర్ చేయండి. 5 ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వండి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ అమౌంట్ ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ పిఎల్ఐ యాన్యువల్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే ఆ ప్రీమియం అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎల్ఐసి యాన్యువల్ ప్రీమియం పెయిడ్ బై హ్యాండ్ ఏదైనా ఉన్నట్లయితే మీకు ఎల్ఐసీలు ఉన్నట్లయితే ఆ అమౌంట్ ఇక్కడ ఇవ్వండి. సుకన్య సమృద్ధిలో మీకు ఉన్నట్లయితే సుకన్య సమృద్ధి ప్రీమియం పేమెంట్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇక్కడ ఇవ్వండి. ఇంకా ఏదైనా ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్. మీరు ఎడ్యుకేషన్ లోన్ కనుక మీకోసము మీ పిల్లల కోసం తీసుకున్నట్లయితే ఆ లోన్పై వచ్చే ఇంట్రెస్ట్ను పూర్తిగా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అమౌంట్ ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ డిపెండెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ 80% బిలో హ్యాండిక్యాప్డ్ డిపెండెంట్, 80% ఎబోవ్ హ్యాండిక్యాప్డ్ డిపెండెంట్ అని ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి డిపెండెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళ ట్రీట్మెంట్ కోసం మీరు తీసుకునే అమౌంట్ 80% బిలో వరకు ఇక్కడ ఇవ్వండి. 80% ఎబోవ్ ఉన్నట్లయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం, స్పౌస్, చిల్డ్రన్ అండ్ సెల్ఫ్. అంటే మీకు మీ స్పౌస్ అండ్ పిల్లల కోసం ప్రీమియమ్స్ ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ వారి కోసం మెడికల్ ఇన్సూరెన్స్ ఏదైనా ఉన్నట్లయితే ఆ అమౌంట్ని ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. నెక్స్ట్ పేమెంట్ మేడ్ ఫర్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్. మీకు మీ ఫ్యామిలీకి ఏదైనా హెల్త్ చెకప్ వెళ్ళినట్లయితే ఆ హెల్త్ చెకప్ సంబంధించినటువంటి బిల్స్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ బిల్స్ అన్నీ కూడా రెఫరల్ హాస్పిటల్ నుంచి రియంబర్స్మెంట్ చేసుకుని బిల్స్కి అయితేనే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ అకౌంట్ ఏదైనా ఉన్నట్లయితే సేవింగ్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఒక 10,000 వరకు మనం క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అమౌంట్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఫార్మేట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ఎక్జర్ 1, ఫామ్ 12BB, ఎన్ఎక్జర్ 2, ఫామ్ 16 పేజ్ 2, రిసిప్ట్. ఈ ఫార్మేట్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఐటీఆర్ రెడీ అవుతుంది. ఇక్కడ ఒక్కో ఫార్మేట్ చూపిస్తాను. ఇది ఎన్ఎక్జర్ 1. ఇందులో మన స్టేట్మెంట్, శాలరీ స్టేట్మెంట్ ఉంటుంది. కంప్లీట్గా ఇక్కడ మన ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి టోటల్ శాలరీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఫామ్ 12BB. సో ఇందులో కూడా మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మన లోన్ తీసుకున్నటువంటి డీటెయిల్స్, మన డిడక్షన్ వివరాలు, సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ ఎన్ఎక్జర్ 2. ఇందులో కంప్లీట్గా మన డీటెయిల్స్ అన్నీ, మన గ్రాస్ ఇన్కమ్తో పాటు మన టోటల్ డిడక్షన్స్ అన్నీ, సో మనకు ట్యాక్స్ ఎంత పడింది అనేది కూడా ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. ఇది మన ట్యాక్సబుల్ ఇన్కమ్ 3,96,690, 7,335 ట్యాక్స్ పడింది. సో మనకు రిబేట్ వస్తుంది కాబట్టి రిబేట్ పోగా ట్యాక్స్ జీరోగా ఇవ్వడం జరిగింది. సో ఈ ఎన్ఎక్జర్ 2లో మనం ఇక్కడ ఓన్ హౌస్ అని రావడం జరిగింది. మీరు రెంట్ హౌస్ అని సెలెక్ట్ చేసినట్లయితే రెంట్ హౌస్ వస్తుంది. ఓన్ హౌస్ వాళ్ళకి ఇక్కడ రెంట్ డిడక్షన్ అవ్వడం అనేది జరగదు. సో మీరు ఒకవేళ రెంట్ హౌస్లో ఉన్నట్లయితే ఇక్కడ రెంట్ హౌస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఈ రిసిప్ట్లో హౌస్ రెంట్ డిడక్షన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 36,876 డిడక్షన్ అవ్వడం జరిగింది. సో నాకు హోమ్ లోన్, ఒకవేళ మీకు హోమ్ లోన్ కూడా ఉన్నట్లయితే రెంట్, హోమ్ లోన్ డిడక్షన్ పొందడానికి అన్ని డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఇది ఇక్కడ డిడక్షన్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ హోమ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఇందులో మనం 80Cలో క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా 2 రకాల బెనిఫిట్స్ అయితే
మనం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫార్మ్ 16 పేజ్ 1. నెక్స్ట్ ఫార్మ్ 16 పేజీ 2. సో, ఇందులో చివరిలో మన టాక్సబుల్ ఇన్‌కమ్, మనకు ట్యాక్స్ ఎంత పడిందనేది ఇక్కడే చూపెట్టడం జరుగుతుంది. సో, ట్యాక్స్ పడలేదు కాబట్టి ఇక్కడ ఏ అమౌంట్ మనకు చూపించడం లేదు. నెక్స్ట్ రెంట్ రిసిప్ట్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రెంట్ హౌస్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ రిసిప్ట్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, 1,00,000 బిలో ఉంది కాబట్టి రూ. 1 రెవెన్యూ స్టాంప్‌తో ఓనర్ సిగ్నేచర్‌తో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఓన్ హౌస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే రెంట్ రిసిప్ట్ ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇక్కడ చూడండి, రెంట్ రిసిప్ట్ ఖాళీగా ఉన్నది. సో, ఈ రకంగానైతే మనం మన ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్‌ను ఈజీగా మనం ఓన్‌గా ప్రిపేర్ చేసుకోవడానికైతే అవకాశం ఉంది. మీకు సిస్టమ్ ఉన్నట్లయితే సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ఇన్‌కమ్ టాక్స్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సిస్టమ్ లేనట్లయితే నెట్ సెంటర్‌కి వెళ్ళి అక్కడ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని లేటెస్ట్ అప్డేటెడ్ కోసం ఛానల్‌ను ఫాలో చేస్తూ ఉండండి. థాంక్ యూ.